నమస్తే, నేను డాక్టర్ రాము దామనూరి, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, రోబోటిక్ సర్జన్. మనకి డిజిటల్ యుగంలో చాలా రకాల ఇన్ఫర్మేషన్ ఉంటుంది. హౌ టు ఫైండ్ ఎ రిలయబుల్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ద హెల్త్ ఆర్ న్యూట్రిషన్ గురించి మాట్లాడుకుందాం. మనకి చాలా స్టోరీస్ వింటుంటాం. ఒక డ్రగ్ తీసుకోగానే మిరాక్యులస్గా క్యూర్ అయిపోయింది వింటుంటాం. షుగర్ తింటే క్యాన్సర్ వస్తుంది అనేది అట్లాంటివి వింటుంటాం. మీ క్యాన్సర్ కంప్లీట్గా క్యూర్ చేస్తాం ఇట్లాంటివి వింటుంటాం. ఇవన్నీ రిలయబుల్ సోర్సెస్సా కాదా అనేది ఎలా చేసుకోవాలి? ఫస్ట్ చెక్ హూ ఇస్ బిహైండ్ ఇట్. అది పబ్లిష్ చేసింది ఎవరు? గవర్నమెంట్ ఆర్గనైజేషనా, లేకపోతే హాస్పిటలా, లేకపోతే తెలిసిన పర్సనా, అంటే రీసెర్చ్ పర్సనా, అండ్ వెదర్ హీస్ క్వాలిఫైడ్ టు టాక్ అబౌట్ దట్ ప్రొఫెషనల్ ఇన్ఫర్మేషన్ ఆర్ నాట్ అనేది దాని గురించి మనం ఫస్ట్ చెక్ చేసుకోవాలి. సెకండ్, వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ అనేది. ఇది మెడికల్ సంబంధించిందా, లేకపోతే ఎవరైనా వాళ్ళకి సంబంధించిన మెడికల్ నాన్ మెడికల్ రిలేటెడ్ పీపుల్ వాళ్ళకి నచ్చింది చెప్పడం అట్లాంటివి చేశారా? అండ్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్.